హెజ్కేల్ గ్రంథం 36 what does 11 say? And I will multiply upon you man and beast, and they shall increase and bear fruit, and I will settle you after your old estates, and will do better unto you than at your beginnings. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేశాను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు. అందరూ చెప్పండి, మునుపటి కంటే అధికమైన మేలు. దేవుడిని ఎరిగేవాడు ఎలాగ ఉంటుందో తెలుసా? నేను అన్ని పోగొట్టుకున్నాను, కానీ నా దేవుడు తిరిగిస్తాడు. బాగా బతికిన దానికంటే ఇంకా బాగా నేను బతకడం మొదలు పెడతాను. దిస్ ఈస్ వాట్ గాడ్ కెన్. ఎంతమంది నమ్ముతున్నారు నా దేవుడు ఇలా చేయగలడు? How many believe that God can do such things? Yes, he is God. ఇప్పుడు అధికమైన మేలును కలిగజేసేదును, అప్పుడు నేను యెహోవానైన యున్నానని మీరు ఈ రీతిగా కూడా దేవుడిని తెలుసుకుంటారని ఎంతమంది అనుకుంటున్నారు? ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ గాడ్ who will be known by restoring you even better than before. మునుపటి బాగా బతికిన జీవితము నీవు ఆరోగ్యముగా ఉండి లేడ్లాగా గంతులు వేసేదానికంటే ఉన్నతమైన ఆరోగ్యం నీకు ఇచ్చి నేను యెహోవానని చెప్పుకుంటాడంట. నాట్ జస్ట్ హీలింగ్, మోర్ దాన్ ఏ హీలింగ్. స్వస్థతే కాదు, స్వస్థత కంటే గొప్పది. గాడ్స్ రెడీ టు బిల్డ్ యూ బ్యాక్, బ్లెస్ యూ బ్యాక్ ఈవెన్ బెటర్ దాన్ బిఫోర్. ఎంతమంది ఈ రీతిగా దేవుని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు? కోల్పోయిన దాని విషయంలో గాడ్ ఈస్ రెడీ టు మేనిఫెస్ట్ ఇన్ దిస్ వే. హీ వాంట్ టు గివ్ యూ బ్యాక్ ద ఇయర్స్. కోల్పోయిన సంవత్సరాలు కూడా ఇవ్వగలడండి. And this is how he want to introduce himself. I am Jehovah, I am Jesus, I will give you what you have lost. శిష్యులు ఎప్పుడు ఆశ్చర్యపోయేవారంట, ఎప్పుడు ఏదో అద్భుతం చేస్తూ ఉంటాడు దేవుడు, కానీ ఆల్వేస్ న్యూ మిరకల్స్. అంతకుముందు ఆయన ఏం చేసేవాడు? స్వస్థతలు చేసేవాడు, అందరూ స్వస్థపరిచేవాడు. తర్వాత ఆయన చనిపోయిన వారిని లేపడం మొదలు పెట్టాడు, అది ఆశ్చర్యపోయారు. అంతే, అంతవరకే తెలుసు, స్వస్థతలు చేస్తాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? కొన్ని రొట్లు చేపలు 5,000 మంది కొంచెం పెట్టాడు. అలా ఆశ్చర్యపోయారు, ఇది కూడా చేస్తాడా? ఈ started multiplying fish and bread. ఇది కూడా చేయగలడా ఈ దేవుడు? ఆ తర్వాత ఏం చేశాడు? తుఫాన్ ఆపాడు. తుఫాన్లు కూడా ఇంట్లో పడుతున్నాయా? ఇది తెలుసు అనుకుంటే అలాగే ఇదే ఆఖరి దాకా ఆయన ఆశ్చర్యకరుడిగానే మిగిలిపోయాడు. నీ జీవితము కూడా అలాగే అవునుగాక. యు విల్ బి మేనిఫెస్టింగ్ న్యూ లెవెల్ మిరకల్స్ ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. నో స్టాగ్నేషన్ ఇన్ ద కింగ్డమ్, దెర్ ఇస్ నో బోరింగ్ ఇన్ ద కింగ్డమ్. లాస్ట్ దాకా ఆశ్చర్యపోయారు. ఈయన ఫ్రెష్ గా చచ్చిపోయిన వాళ్ళు లేపుతారు అనుకున్నారు, ఫ్రెష్ గా చచ్చిపోయారు. కానీ ఇక్కడ చచ్చిపోయి ఎన్ని రోజులైంది? లాజరస్ 3 రోజులు. మేరీ అంది, ప్రభు నాకు తెలుసు నువ్వు వెంటనే అయితే లేపుతావు, 1 రోజు, కానీ 4 రోజులు అయిపోయింది, స్మెల్ వస్తుంది. 4 రోజులు కాదు కదా, 400 సంవత్సరాలైనా నాకు ఒకటే అంటున్నాడు. ఎంతమంది నీ జీవితంలో దేవుని ఎలా చూపించాలనుకుంటారు? ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, న్యూ కింగ్డమ్, న్యూ పవర్, న్యూ గ్లోరీ. అందుకే దావీదు అంటాడు, లార్డ్ అనాయింట్ మీ విత్ ఫ్రెష్ అనాయింటింగ్. గురి అనండి. ఈ స్థాయిలో కూడా దేవుడు ఇవ్వగలడు ఎంతమందికి తెలుసు? దీన్ని ఏమంటారు? జనరేషనల్ బ్లెస్సింగ్. అందుకే కొంతమంది నేను పోగొట్టుకునే కావాలనుకుంటారు. అందుకే అంటారు, యూ లూజ్ వాట్ యూ డోంట్ claim. How many of you want to claim the generational blessing? చెప్పండి, సిలువ ఎంత శక్తి గలదా? How many of you are going to claim this? Get ready. దేవుడు ఇప్పుడు ఆ కొండలకు ఆజ్ఞాపిస్తాడు, కొండలారా వాళ్ళు ఆశీర్వదించడానికి కాదు, వాళ్ళ తాత ముత్తాతల నుండి ఎడారుగా ఉన్నాయి కదా, ఆ ఫలాలు కూడా వచ్చేయండి అంటారు. అంటే నీ చెట్టు మామూలుగా 200 కాయ కాసేది 1000 కాయ కాస్తుంది. సో వాట్ యు క్లెయిమ్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ డీప్ యు ఆర్ గోయింగ్. ఎజెకియల్ గ్రంథం 37:11-14. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలీయులనందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను అని అనుకొనుచున్నారు. అందరూ చెప్పండి, నా మనోవేదన నా దేవునికి గట్టిగా వినబడుతుంది. Sometimes you talk in your mind and God listens. Son of man, these bones are the whole house of Israel. Behold, they saw, our bones are dry and our hope is lost. ఇజ్రాయెల్ అంటున్నారంట, వారు ఎముకలు ఎండిపోయాను, వారి పరిస్థితి ఎలా ఉందంట, ఇక మళ్ళా నానే బాగుపడిన ఆరోగ్యం కుదురు అవ్వదు, మన ఆశ విఫలమాయాను. ఒకసారి మన పరిస్థితిని బట్టి అలాగే. సమ్టైమ్స్ వీ థింక్ ఐ కాంట్ గెట్ మ్యారీడ్, ఐ విల్ నెవర్ హ్యావ్ కిడ్స్, ఐ విల్ నెవర్ హ్యావ్ మై ఓన్ ఫ్యామిలీ, మై ఓన్ ఎస్టేట్, మై ఓన్ బిజినెస్. ఇక నా జీవితంలో నాకంటూ కుటుంబం ఉండదు, నా ఆరోగ్యం తిరిగి రాదు, నా బలం నాకు తిరిగి రాదు, మా ఆశీర్వాదం విషయమై, మా స్వస్థత విషయమై మేము కట్టయిపోయామనుకుంటారు. ఇది ఇజ్రాయెల్ అనుకుంటున్నారంట. దేవుడు అంటున్నాడు ఆకాశంలో కూర్చొని. అంటే నీ మనసులో నువ్వు అనుకుంటున్న the Lord hears, let us see. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. prophecy is important. ప్రవచనాలు లేవు అనకూడదు. Where there is no prophecy, there is no restoration. Don't fight the spirit of prophecy. Spirit of prophecy is the key for restoration. ప్రవచనం అనేది చాలా ముఖ్యమైనది. ప్రవచనాన్ని వ్యతిరేకించకూడదు, తిరస్కరించకూడదు. దేవుడు ప్రవచనాన్ని పునరుద్ధానపరచడానికి వాడతాడు, తిరిగి పరిస్థితిని బాగు చేయడానికి వాడతాడు.
కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, బొత్తిగా ఎండిపోయాయి మేము, మాకు నిరీక్షణ లేదు అన్నవారు మాట్లాడతారు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను. ఎవరైతే కొంతమంది ఈ ప్రాంతంలో ప్రార్థన చేయరు, మీరున్న సమాధులను నేను తెరిచేదను దేవుడు అంటున్నాడు. ఐ విల్ ఓపెన్ యువర్ గ్రేవ్స్. దేన్నైతే అయిపోయిందని ముగించేశావో దేవుడు దాన్ని తిరిగి బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్స్ రెడీ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అండ్ హీల్ ఇట్ బ్యాక్. ఏం చేస్తాడు? ఆరోగ్యంలో కూడా చేస్తానంటున్నాడు ఇక్కడ. ఐ విల్ ఓపెన్ యువర్ గ్రేవ్స్, కాజ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ గ్రేవ్స్ అండ్ బ్రింగ్ యూ ఇంటు ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. చూద్దాం. నా ప్రజలారా నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మును బయటికి అంటే రప్పించగా, ఏదైతే ఇక జరగదు, అయిపోయింది. సమాధి అంటే ఎవరైనా ఇంకా మళ్ళీ ఏదో నిరీక్షణ ఉంటుందా? నేను మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఎలాగ దేవుణ్ణి తెలుసుకుంటారంట? ఇక జరగదు అన్నదాన్ని మళ్ళా తీసి జరిగించడం. హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు నో దిస్ గాడ్ అండ్ మార్చ్? ఇలాగ దేవుణ్ణి తెలుసుకొని ఎలాగ ఎంతమంది యాత్రలు వెళ్దాం అనుకుంటున్నారు పరలోకానికి? దేవుడు అంటాడు, నీ ఉన్న చోటకు వచ్చి నేను ఆశీర్దిస్తానంటున్నాడు దేవుడు. గాడ్ కెన్ కమ్ అండ్ బ్లెస్ యు అండ్ హీల్ యు దేర్. ఇలాగ దేవుణ్ణి మీరు పరిచయం చేద్దాం అనుకుంటున్నారా ఇతరులకే? ఆ కొండలను వారిని మునుపటి కంటే బాగా ఉంచి అయిపోయింది అనుకునే సమాధిని కూడా లేపి, అంటే ఇక నాకు ఈ రోగం తగ్గదు, నేను బాగుపడను, నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, నా పరిస్థితి ఎంత అనుకున్న వాళ్ళని మళ్ళా తిరిగి వారికి నిరీక్షణ కలిగి అది పొందుకొని ఈ దేవుడు ఇలాంటి వాడు అని ఎంతమంది చెప్దాం అనుకుంటున్నారు? మీరందరూ ఈ దేవుణ్ణి ఇలా పరిచయం చేయుదురు గాక ఇతరులకి. ఫస్ట్ యూ విల్ డూ ఇట్ అండ్ దెన్ యూ విల్ ఇంట్రడ్యూస్ లైక్ దిస్. యూ నీడ్ టు ప్రే లైక్ దట్. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ యువర్ గాడ్ అండ్ నో యువర్ గాడ్. ఎవరికైతే ఎప్పుడు దాకా ఈ దేవుడు ఇలా చేస్తాడని తెలీదో ఈ రోజు నుంచి మీరు తెలుసుకున్న గాక. నీ కోల్పోయిన సంవత్సరాలన్న దేవుడు, దిస్ ఇస్ ద గాడ్ యు వర్షిప్. దేర్ ఇస్ నో డిలే ఇన్ ద కింగ్డమ్. అందరూ చెప్పండి, ఆలస్యము గురించి పశ్చాత్తాపడరాదు దేవుని రాజ్యంలో. యు డిలేడ్ 4, 5, 10, 20 years, get ready now. మళ్ళీ ఉద్యమం అనండి. ఎంతమంది మీ జీవితాల్లో ఉద్యమం కావాలని? హౌ మెనీ వాంట్ టు బి రివైవ్డ్, సంథింగ్ న్యూ? పాయింట్ నెంబర్ 1, ఫెయిత్ అండ్ పేషెన్స్. విశ్వాసము, నిరీక్షణ. పాయింట్ నెంబర్ 2, కంటిన్యూటీ. రోమీలు 2:7. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చాను. చూడండి, టు దెమ్ హూ బై పేషెంట్ కంటిన్యూయన్స్ in well doing seek for glory, honor, immortality and eternal. Glory అంటే all things. అందరూ ఓపికగా చేయుచు. somebody say by patient continuity. ఎప్పుడు ఓపికతో అనండి. there will be no break తీసుకోవద్దు ఎప్పుడు కూడా. this is the key for revival. the key. సరే, ఇలాగ ఓపికతో నీవు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతాం అనుకోండి, you will encounter some mighty places. but don't worry, the Lord will lead you. ఈ మైరీ ప్లేసెస్ ఎందుకు వస్తాయి? ఎందుకు ఈ బురద స్థలాలు వస్తాయి? ఈ ఉప్పు కలవై ఉండి ఎందుకు అవి బాగోవు? ఎందుకంటే సమ్ టైమ్స్ యూ నీడ్ టు రెపెంట్. పశ్చాత్తాపమనండి. నువ్వు వెళుతూ ఉండగా దేవుడు నీ బలహీనతలు కొన్ని చూపిస్తాడు. ఇదిగో ఇది ఇంకా తీయలేదు అంటాడు. ఎంతమంది అలా చూపించినప్పుడల్లా తీయడానికి రెడీగా ఉన్నారు? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైమ్ గాడ్ పిక్స్ అప్ సమ్ ఫ్లెష్ డిపాజిట్స్ అండ్ హి సేస్, మై సన్ యూ నీడ్ టు పుట్ దిస్ అవే. ఇలాంటివి కొన్ని ఫలించలేనివి ఉంటాయంట. నీవు పశ్చాత్తాపడితే అవి కూడా నదిలో కొట్టుకుపోతాయంట. దెర్ ఆర్ సమ్ పాకెట్స్ లైక్ దట్, సమ్ వీక్నెసెస్ విచ్ విల్ హోల్డ్ యూ బ్యాక్. నౌ ద లార్డ్ విల్ స్టార్ట్ pouring out anointing for you to do all things. God wants you to be blessed in every area of your life. That's how a revival began. ఈ రోజు అందరూ అటువంటి ఉద్యమములోకి పాలు పొందుకుంటున్నారు. నజరేయుడైన యేసయ్యకి ప్రతి ఉద్యమము ఫలిస్తుందన్నావు. ఈరోజు వారందరూ నది లాంటి అభిషేకంతో వారి ఇంటికి వెళ్ళాలా? ఈ అభిషేకంతో వారు వెళుతుండగా అన్ని రంగాల్లో వాళ్ళు ఫలించాలని ఆయన. మరి ప్రత్యేకముగా ఈరోజు ఒక అద్భుతము చూసే కృప వారికి దయచేయండి. గుండె జబ్బులను బాగు చేయి, కడుపులో గడ్డలను తీసివేయి, ఆ గర్భాన్ని కనే గర్భముగా మార్చండి. థ్యాంక్ యూ లార్డ్, హీల్ దెమ్ నౌ, డెలివర్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ ఇన్ దిస్ రివైవల్. అయ్యా, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు. నూతన స్వస్థత, నూతన అభిషేకం, నూతన కార్యము చేయండి. మరణాన్ని జీవముగా మార్చండి. నేను అనేకులను బాగు చేయవారిగా వారి జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ అద్భుతం నాకు వచ్చింది అనేటువంటి కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. లెట్ దిస్ హీలింగ్ హిట్ దెమ్, లెట్ దిస్ రివైవల్ హిట్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.